ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. దేవుడు ఈ సాయంకాలం వరకు దేవుడు మనల్ని కాపాడినాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడినాడో ఆ మాటలు విని మనం చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి ఒక 3 వచనాలు చూసుకున్నాం. యెహోవాకు అవినాదాబు కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్నీతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తరిసు పట్టణము పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తరిసునకు పోవుక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారికి కూడా తరేసునకు పోవుటకు ఓడ ఎక్కను. చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఎందుకంటే దేవుడు యోనాకు ప్రత్యక్షమవుతున్నాడు. యోనాకు ప్రత్యక్షమై చెప్తున్నాడు, దేవుని దృష్టిలో నినివే పట్టణము బహు ఘోరమైనదిగా దేవుడు చూస్తున్నాడు. అయితే యోనాను దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యోనాను ఎన్నుకొని యోనాను ప్రత్యక్షమవుతున్నాడు. యోనాను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను. ఏమంటున్నంటే, నా దృష్టికి నినివే పట్టణము బహు ఘోరమైనది, నా దృష్టికి అది సరిగా కనబడతలేదు. కాబట్టి నువ్వు లేచి నీవు నినివే పట్టణానికి వెళ్ళి దుర్నీతి వస్తుందని ప్రకటన చేయమని దేవుడు యోనాకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు యోనాకు చెప్పినాడో యోనా దేవుని మాట విన్నట్టుగానే విన్నాడు. కానీ ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమని రాబడిందంటే, అయితే అందులో చూడండి 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి. అయితే ఎప్పుడైతే అయితే అని వచ్చినదో, అయితే అంటే అయితే అని ఎలా వచ్చిందంటే దాని యొక్క పని ఏంటిదంటే ఆయన సన్నిధుల నుండి పారిపోతున్నాడు. అంటే దేవుని సన్నిధుల నుండి యోనా పారిపోతున్నాడు. అంటే మనం కూడా అనేక పర్యాయములు దేవుడు మనల్ని నిలబెడుతూ మన కష్టాలలో, మన యొక్క నష్టాలలో, మనకున్న సమస్యలలో దేవుడు మనల్ని కాపాడుతూ ఆయన ప్రణాళికను బట్టి దేవుడు మనల్ని ఒక స్థానంలో నిలబెట్టినప్పుడు, దేవుడు మనల్ని నిలబెట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం కూడా యోనా వలె పారిపోతూ ఉంటాం. మనం కూడా యోనా వలె మనకి ఇష్టమైన చోటికి మనం ప్రయాణం అవుతూ ఉంటాం. దేవుడు ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడిందంటే మనము దేవుని మాట వినేవారిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని మాటను మనం ఎంతవరకు వింటున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. యోనా విషయంలో చూసినట్లయితే యోనా ఒక ప్రవక్తగా ఉన్నాడు. కానీ యోనా ఏం చేస్తుందంటే నినివే పట్టణానికి పొమ్మంటే నినివే పట్టణానికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా అనేక పర్యాయములు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటూ ఉంటాం. దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని మనం సరిచేసుకొని మనము దేవునిలో మనము ముందుకు సాగుదామని మనం అనుకొని తీర్మానం చేసుకొని బయటకు వస్తూ ఉంటాం. కానీ ఆ తీర్మానం బట్టి మనం బయటకు వచ్చిన తర్వాత మనకు వచ్చే ఆలోచనలు కూడా ఎలాంటి అంటే యోనా వలన మనం కూడా ఆయన సన్నిధిలో నుండి మనం పారిపోతూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు నా కుమారునివి, నువ్వు నా బిడ్డవు, నీకోసం నేను ఈ లోకానికి వచ్చాను, నీకోసం నేను సిలువలో బలియాగం అయ్యాను, నువ్వు నా సొత్తు, నువ్వు నా సాక్షిగా నిలబడని చెప్తే మనము తీర్మానం చేసుకుంటాం. ఇప్పటి నుంచి నేను దేవుని కోసం నేను సాక్షిగా నిలబడతానని మనం తీర్మానం చేసుకుంటాము. కానీ మనం ఏం చేస్తామంటే మనము ఆయన సన్నిధుల నుండి పారిపోతూ ఉంటాం. ఆయన సన్నిధుల నుండి మనము దూరంగా పారిపోతూ ఉంటాం. దేవుని పిల్లారా, దేవుడు ఈ సాయంకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము యోనా వలె మనము దేవుని సన్నిధి నుండి పారిపోతున్నామా లేక దేవుని సన్నిధికి మనం వస్తున్నామా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనము ఎందు గురించి అంటే దేవుడు మనల్ని స్వరక్తం నుంచి కొన్నాడు. ఆయన సాక్షిగా నిలబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనము దూరంగా ఉన్నట్లయితే, మనం దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతున్నట్లయితే దేవుడి ఈ యొక్క సాయంకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా తండ్రి యొద్దకు వచ్చినాడో మనం కూడా ఆ రీతిగానే తండ్రి యొద్దకు వచ్చేవారిగా ఉండాలని దేవుడి సాయంకాల సమయం నీతో మాట్లాడుతున్నాడు. మనము ఆయన మాటలు విందాం,
ఆయన సన్నిధికి వద్దాం, ఆయన దీవెనను పొందుకుందాం. దేవుడు కొన్ని మాటలు దీవించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన యేసయ్యా, నీకే స్తోత్రాలు. ప్రభువా, నువ్వు ఈ సాయంకాల సమయంలో మీరు మాతో స్పష్టంగా ముఖాముఖిగా మాట్లాడిన దేవానికి వందనాలు. ఆనాడు యోనా నీ సన్నిధి నుండి పారిపోతున్నాడు. మేము కూడా అనేక పర్యాయంలో ప్రభువా ఈ మాట విన్నట్టుగానే వింటూ మేము కూడా మా ఇష్టానుసారంగా మేము కూడా అయ్యా పారిపోయే వారిగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తన తండ్రి ఎదుకు వచ్చినట్టుగా మేము కూడా నీ సన్నిధిలోనికి నీ సముఖంలోనికి వచ్చినప్పుడు మమ్మల్ని చేర్చుకునే నాదుడై ఉన్నందుకై నీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ పరిశుద్ధం ఇచ్చిస్తూ మొదలైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె